తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మళ్ళొకసారి పెద్ద ఆశలు కల్పించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళ ఆశలన్నీ అడియాచలు చేసే ప్రయత్నమే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అది రిలీజ్ చేయనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున జేఏసీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఓయూ జేఏసీ నాయకుడు మోతిలాల్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం చెప్తావు అంటే అమరవీరుల త్యాగఫలంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణ సాక్షిగా మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఆ రోజు అని చెప్పిండు ఆవిర్భావ దినోత్సవం రోజు. ఎట్లా చూడొచ్చు అసలు ఆయనని అన్న? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్స్ అయినా ఈ ఉద్యోగాల గురించి ప్రిపేర్ అవ్వటం కానీ ఎదురు చూడటం కానీ మనం దీన్ని ఏ కంటెస్ట్లో చూడాలంటే 3 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు, 8 నెలలు అన్నారు, మార్చిలో అన్నారు, మే ఫస్ట్ వీక్ అన్నారు, జూన్ 2కి ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జూన్ 2న నోటిఫికేషన్స్ అన్నీ మేము విడుదల చేస్తాం, సెప్టెంబర్ 17 కల్లా పూర్తి చేస్తాం. ఇది ఆయన చెప్పినటువంటి మాట. మార్చిలో మొత్తం వేకెన్సీస్ తీస్తాం, మేలో నోటిఫికేషన్ ఇస్తాం, ఎందుకంటే జూన్ 2న నోటిఫికేషన్స్ అన్ని మేము మొత్తం తెలంగాణ ఫార్మేషన్ డేస్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డేలో ఒక కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగడం కోసం జూన్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. యాక్చువల్గా మేము ఆ రోజు వాస్తవంగా ధర్నా చేసింది, దీక్ష చేసింది ఒక 30-40 వేల ఉద్యోగాల కోసం. ఇది ఫస్ట్ దాన్ని స్కిప్ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఆశ చూపించిండు. సో చూపించిన తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేయాలిగా. ఇంప్లిమెంట్ చేసే సమయానికి నువ్వు ఎస్సీ వర్గీకరణ అన్నావు. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయ్యా 2 నెలల టైం అడిగితే 8 నెలలు టైం తీసుకున్నావు. నువ్వు మార్చిలో అన్నావు, మే ఫస్ట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నావు, మే లాస్ట్ అయిపోయింది, జూన్ 2 కూడా లేదు. అయితే మరి ఈ రకంగా చూస్తే ఒక 11-12 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నిరుద్యోగ యువత. అది ఒక సైడ్ అయితే మళ్ళీ నువ్వు పదవి విరమణ వయసు వచ్చేస్తా అని చెప్పేసి పెంచుతా అంటున్నావు. మరి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఈ యువత అంతా ఏడపోవాలన్నా జూన్ 2న ఆ ప్రభుత్వం నుంచి ఒక్క మాట కూడా రాకపోతే పాపం ఆ నిరుద్యోగుల ఫేసులో మొత్తం చీకటి మబ్బులు కమ్ముకున్నాయన్న. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి, స్టడీ హాల్స్లో ప్రిపేర్ అయ్యి, ఒక్కొక్క జిల్లా లైబ్రరీలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇప్పుడు రేపటి సిచ్యువేషన్స్ నుంచి ఏదైనా జరిగితే ఏం పరిస్థితి వాళ్ళది? దీనికి ఎవరైనా బాధ్యత? నువ్వు చేయలేను అని చెప్పేసి ఉంటే అయిపోయేది కదా. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి వాడు అటు కాకుండా వేరే ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసుకోకుండా ఇటు గవర్నమెంట్ సెక్టార్ని విడిచిపెట్టాక ఇంత అన్యాయం, ఇంత పొలిటికల్ గేమ్ ఎవరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగులతో ఆడలేదు. కానీ చెప్తుండు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగులకు, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి ఒక మంత్రి చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రితో సహా. ఇంకో కొంతమంది ఉండి 150,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటూ ఉన్నారు. మరి ఇంకా మీరేమో అవన్నీ గత నోటిఫికేషన్లు, ఆ ఎగ్జామ్స్ రాసినాము, ఆ నియామక పత్రాలు ఇచ్చేమో వీళ్ళు ఎగ్జామ్స్ అంటే వీళ్ళు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు ఉద్యోగాలు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏది నమ్మాలి అసలు? నిజంగా నమ్మేది ఏందన్నా? విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ మేము అన్ని ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం కదా. వాళ్ళకు చదువు ఉందా లేదా, వాళ్ళకి ఒకటే తెలుసు, అబద్ధం ఆడటం, డైవర్షన్ చేయడం తప్ప. ఒక మినిస్టర్ ఉన్నాము, ఒక రాష్ట్ర స్థాయిగా ఒక మినిస్టర్గా ఒక బాధ్యతగా ఉన్నాము, బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా ఆన్సరబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఏమైనా ఉన్నాయా వాళ్ళ మాటల్లో? సంబంధం లేని మాటలు, సంబంధం లేని మాట. వాళ్ళకు ఏ సందర్భంలో ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి సోయలేదు. సో దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదో అనుకుంటుంది కానీ ఒక నివురు కప్పిన ఒక నిప్పులాగా నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా తయారైన అనుకోండి. రాష్ట్రంలో ఏ పరిస్థితి ఎక్కడ పోతుందో ఎవరు కూడా ఏం ఊహించలేము మనం. అంటే నీ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం మీద ఫైట్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన. రీసెంట్గా కూడా ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టినాం. అసలు కదులుతుందా, చీమంతన్నా కదులుతుందా గవర్నమెంట్? నీ నిరసనలు, ధర్నాల వల్ల ఈ నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయాలల్లో చీమంతన్నా స్పందిస్తుందా? కదలకపోతే ఎవరికి నష్టం? కదలకపోతే ఎవరికి నష్టము? ఇందిరా పార్క్ దగ్గర అసలు హైదరాబాద్లో ఈ విద్యార్థులు నిరుద్యోగులు లేని సిచ్యువేషన్స్లో 500 మంది నిరుద్యోగులు వచ్చినారు. అది స్వచ్ఛందంగా వచ్చినారు. వాళ్ళే వచ్చి ఆ రోజు మాట్లాడినారుగా. నేనేమైనా మాట్లాడామా? అక్కడ ఏమైనా పొలిటికల్ పార్టీస్ వచ్చాయా? ఎవరు పిలిచింది? ఎవరిని అక్కడ? ఆర్ కృష్ణయ్య గారిని, మనకు ఇటు తొలి వెలుగు రఘువనని, జర్నలిస్ట్ నుంచి కాలేజీ టీవీ నుంచి మన శ్రీనివాస్ అన్న వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. తులసి చంద్ వాళ్ళ టీం వాళ్ళు కూడా మన మద్దతు కోరడం జరిగింది. ప్రసన్న హరికృష్ణ కుమార్ గారు,
లేదంటే పృథ్వీరాజ్ అన్న గారు, విఠల్ అన్న గారు, వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద కొట్లాడడం. ఎందుకంటే ప్రతిసారి మేము మాట్లాడుతూ ఉంటుంటే మేము పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అదని ఇది అని చెప్పేసి మాట్లాడడం, వాళ్ళకు హేళన చేయడం, అగౌరవపరచడం, ఒక దాన్ని డైవర్షన్ చేయడం. వాళ్ళకి తెలుసు అది మా వెనకాల ఎవరు లేరని వాళ్ళు కూడా తెలుసు. కానీ అట్లా జనాలని ఒక డైవర్ట్ చేయడం కోసం, ఇష్యూని చాలా సింపుల్గా పక్కన పెట్టడం కోసం. అందుకనే మేము కూడా ఈసారి పొలిటికల్ పార్టీస్ని బయట వాళ్ళ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు మాట్లాడాలని మేము కోరుతున్నాం. కానీ మా ఉద్యమాల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో వాళ్ళు మాట్లాడాలి. మేము మా ఒక ఉద్యమాన్ని మేము కంటిన్యూగా క్లీన్గా చేసుకుంటూ పోదామని చెప్పేసి మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. నిన్న మీరు చూసినారు, ఎప్పుడు కూడా చరిత్రలో 2021 నుంచి ఇప్పటివరకు నేను చూస్తూ ఉన్నా, ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అంబేద్కర్ లైబ్రరీ నుంచి స్వచ్ఛందంగా ఒక్క మాట మీద 100 నుంచి 150 మంది విద్యార్థులు, 200 మంది విద్యార్థులు 3 నుంచి 4 గంటలు వాళ్ళు ఎండలో కూర్చొని స్లోగన్స్ ఇచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. యూనివర్సిటీ నుంచి సరిగ్గా మనం చెప్పాలంటే అంత ఈజీగా బయటకు రారు. వచ్చినారంటే ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ మేము ఈ సందర్భంగా మేము కార్యాచరణ కూడా మేము ఏం చెప్తున్నామంటే, ఈ రోజు నుంచి మేము విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకుల యొక్క మద్దతు కూడగడతాం. జూన్ 7వ తారీఖున అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీ, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ వీడియో మీకు కూడా పంపించిన యాక్చువల్గా అది కూడా మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈరోజు ఒక నిరసన కార్యక్రమం స్టార్ట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ నల్గొండలో కూడా స్టార్ట్ అవుతుంది. సో అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో జూన్ 7వ తారీఖు నుంచి అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అన్ని యూనివర్సిటీస్లో కూడా జూన్ 7 నుంచి అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో, అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు మొదలు పెడతాం. బ్రదర్, ఇప్పుడు మీరు ఇంతమందిని కూడా కడతా ఉన్నారు, ఇంతమంది దగ్గరని కదిలించబోతా ఉన్నారు. చిన్న ప్రశ్న ఏంటంటే, కోదండరాం దగ్గరికి పోగలుగుతున్నారా ఎమ్మెల్సీ ఇప్పుడు బల్మూరు వెంకట్? ఎందుకంటే మిమ్మల్ని ముందుండి గత ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు పదవులలో కూడా ఉన్నారు. చాలా సింపుల్గా తీర్చేయచ్చు ఈ సమస్యలన్నీ, నిరుద్యోగ సమస్యలు. ఎందుకంటే వాళ్ళ హోదాలను బట్టి తీసుకెళ్ళొచ్చు గవర్నమెంట్ దాకా. ఎందుకు వాళ్ళ దాకా మీరు పోవట్లేరా, లేకుంటే వాళ్ళు పోయినా మీకు సహకరిస్తలేరా? అసలు ఏం జరుగుతూ ఉన్నది మీకు? వాళ్ళ దీనికి నేను ఆన్సర్ కూడా ఇస్తా. సో జూన్ 7th అయిపోయింది కదా, జూన్ 7th నుంచి నెక్స్ట్ జూన్ 8th నుంచి జూన్ 18th వరకు కూడా, అంటే మేము ఏదైతే డెడ్ లైన్ పెట్టినామో గవర్నమెంట్కి, జూన్ 8th నుంచి 18th వరకు కూడా అన్ని స్టడీ హాల్స్ బంద్ చేయాలి, అన్ని ఇన్స్టిట్యూట్లు బంద్ చేయాలని మేము పిలుపు కూడా ఇస్తున్నాం. జూన్ 13వ తారీఖున ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము నిరుద్యోగుల సింహగర్జన కూడా పెడుతున్నాం. సో దాని తర్వాత మళ్ళీ జూన్ 15వ తారీఖున మేము చలో ఢిల్లీకి 1000 మందితో పోతాం. అంత ఆశామాషిగా మేము విడిచిపెట్టాం. ఇది పోరాటం చేయడం మా బ్లడ్లో ఉన్నది. చాలా డెమోక్రటిక్గా చేస్తాం. మేము దాడులు, మేము ముట్టడీలు, షోకాళ్ళుగా ముట్టడీలు, ఆవేశంగా రోడ్డు మీద రావడం ఇట్లాంటివి చేయం. చాలా ఆర్గనైజ్డ్గా అన్ని శక్తులను కూడగడుతూ చేసుకుంటూ పోతాం. మేము ఈసారి కూడగట్టే శక్తి వాళ్ళు ఏ రకంగా కూడా మమ్మల్ని దెబ్బతీయలేరు. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. ఇకపోతే మీరు చెప్పిన మాట ఏదైతే అడిగిన మా క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యమకారులు అని చెప్పేసి, తెలంగాణ అని చెప్పేసి అట్లా అని చెప్పి అశోక్ నగర్ వచ్చి మొత్తం ర్యాలీలు చేసి పూలదండలు వేసి, ఏ పూలదండలు అయితే వీళ్ళందరికీ వేసినామో, అదే అశోక్ నగర్లో అయితే వీళ్ళకు పూలదండలు వేసినామో, ఏ చిక్కడపల్లి లైబ్రరీలో వీళ్ళకు పూలదండలు వేసినామో, అదే ప్లేస్ నుంచి వీళ్ళకు శవయాత్రలు కూడా మేము చేస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ క్లీన్గా వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి, మొత్తం అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇంకా మన గురించి మాకు పట్టించుకునే అవసరం ఏముంది? మేము వాళ్ళ దగ్గర పోవడానికి మాకేం ప్రాబ్లం? మేము ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నేనే కదా పోయింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది నేనే కదా. ఇక ఆయనకంటే పెద్దోళ్ళు వీళ్ళందరూ కాదు కదా. ఆయనే పట్టించుకున్నప్పుడు వీళ్ళు ఏం పట్టించుకుంటారా మనల్ని? అంటే బల్మూరు వెంకట్ ఒక దిక్కునంగా చెప్తా ఉన్నాడు కదా, అంటే ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చాలా సానుకూలంగా పోతుంది. మీరు ఆవేశపడకండి, వీళ్ళందరూ కూడా కొంచెం ఎవరో ప్రభావితం చేస్తే ముందరకు వస్తున్న వ్యక్తులు, ఆవేశపడవద్దు మీరు అని చెప్తా ఉన్నాడు. ఏం సమాధానం చెప్తుంది? ప్రభావం అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఎవరు? నువ్వా, మీరా, నేనా, మేము అడిగింది 40,000 ఉద్యోగాలా? మీరు 40,000 ఉద్యోగాలు మేము అడిగితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది ఎవరు? మీరా, నేనా, మీరేగా. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఎవరు? మీరా, మేమా? ఎస్సీ వర్గీకరణ కోసం 8 నెలలు వెయిట్ చేయమన్నారు. మీరా, మేమా? ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు. మీరు చెప్పిరా, మేము చెప్పినామా? మరి నువ్వు ఇంకా అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా ట్రాప్ కావద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తే, ఇంకో మాట వీళ్ళు ఏమంటారు అంటే ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి, మరి ఆ రోజు బస్సు యాత్రలు చేసింది ఎవరు? కేసీఆర్ మీద బస్సు యాత్రలు చేపించింది ఎవరు? వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది ఎవరు? నిరుద్యోగులందరినీ మొత్తం వింగులుగా ఊళ్ళలో పోయి స్పీచ్లు ఇప్పించింది ఎవరు? అక్కడ మీరు లేరా? మరి మీరు ఉన్నప్పుడు మేము ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీతోనో, బీజేపీ పార్టీతోనో, ఇంకో మిగతా ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తే మీకేందే నొప్పి? అంటే క్లియర్గా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం తప్ప
మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము బయట నుంచి అంటే వాళ్ళు బయట నుంచి మా ఉద్యమాలలో వాళ్ళు రాకుండా, ఎందుకంటే కొన్నిసార్లు సపోర్ట్ అయితే ఉంటుంది బయట నుంచి అన్ని పార్టీలు మాట్లాడాలి మా గురించి. వాళ్ళ బాధ్యత కూడా అది తెలంగాణ యువత ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటుంటే నువ్వు బయట ప్రతిపక్ష పార్టీలో రేపు నువ్వు ఓటు కావాలన్నప్పుడు నువ్వు బాధ్యతగా నువ్వు మాట్లాడాల్సిన హక్కు లేదా? నీకు బాధ్యత లేదా? మాట్లాడాలి కూడా. మాట్లాడాలని మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. కానీ మేము చేసే ఉద్యమాలలో మీరు రావద్దు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు మాకు సంబంధం లేకుండా మనమందరం కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా మాకు అన్యాయం జరిగిందని మీరు మద్దతు ఇవ్వడానికి వచ్చినా కూడా సింపుల్గా మేము రాజకీయ రంగు పూజిస్తున్నారు తప్ప దానివల్ల మీరు ఫెయిల్ అవుతున్నారు, మేము ఫెయిల్ అవుతున్నాం. అందుకోసమే దీన్ని ఒక స్ట్రాటజీగా పోవాలనే మేము ఏ పార్టీలతో సంబంధం లేని నాయకులతో మేము ఈసారి పోతున్నాం. బయట నుంచి వాళ్ళు ఖచ్చితంగా మా గురించి మాట్లాడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పదే మీకు సంబంధించినటువంటి వేదికల మీద కాకుండా ఇంకా ఇతర వేదికలను పంచుకుంటూ నిరుద్యోగుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. వాళ్ళ పాత్ర గొప్పది, కాంగ్రెస్ ఏర్పడడానికి అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాం, మేము ఆ దిశగానే పనిచేస్తున్నాం అని చెప్పి బయట స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీకు సంబంధించినటువంటి వేదికల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మాకు సంబంధించిన వేదికలైనా బయట వాళ్ళకి తెలుసు నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, వీళ్ళు అనుకుంటే ఎంతవరకైనా పోతుందని వాళ్ళకి తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి మమ్మల్ని కూల్ చేయడం కోసం ప్రతి సందర్భంలో మేము మొత్తం నేను నిరుద్యోగుల కోసమే నేను అన్నని తమ్ముడిని అన్నట్టు పోర్ట్రే చేసుకుంటున్నాడు. కానీ మాటలు వేరు, చేయటం వేరు. నువ్వు ఆల్రెడీ 17 నెలలు అయిపోయింది, నువ్వు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇచ్చినాం, వెయిట్ చేయాల్సినంతా వెయిట్ చేసినాం, ఇక వెయిట్ చేసేది ఏం లేదు. నువ్వు ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే నువ్వు నష్టపోతావు, మేము నష్టపోతాం. అయితే ఇంకో మాట ఏంటంటే బ్రదర్, ఇప్పుడు నేను ఓన్లీ మహిళా అభివృద్ధిని ప్రధానంగా పెట్టుకున్నా, మహిళల ఓట్లు వేసినా చాలు నేను గెలుస్తా అని చెప్తా ఉన్నాడు. మరి మీతోటి అంటే మీ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం లేదని ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా. ఇప్పుడు మహిళలు అంటే మాకు అమ్మలు లేరా, మా చెల్లెలు లేరా, మా అక్కలు లేరా? మేము చెప్తే మాట వినరా? మేము చెప్తే ముసలోళ్ళే మాట విన్నప్పుడు మహిళలు ఎందుకు మాట విన్నారు? చెప్పడం వల్లనే కాంగ్రెస్ అంతే కదా. మేము చెప్తే ఆ రోజు ముసలోళ్ళే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళే మా మాట వింటే ఈరోజు మరి మహిళలు మా మాట వినరా? వాళ్ళు చాలా సున్నితంగా మనసు ఉన్నట్టు వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. మేము ఒక మాట చెప్పినా కూడా ఒక పెన్షన్ తీసుకునే వాళ్ళకు కాళ్ళు మొక్కితే వాళ్ళు మాట వింటారేమో, కానీ వీళ్ళకి అట్లా కాదు. ఒక మాట చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఈసారి మేము ఏం చేయాలో అది చేస్తాం ఖచ్చితంగా. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ గవర్నమెంట్ చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఆ నష్టం ఇప్పుడైనా వాళ్ళకి అవకాశం ఉన్నది. ఆయన యావరేజ్గా ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ అడిగినా మేము అడుగుతుంది ఇప్పుడు కూడా అదే. ఒక తిప్పి కొడితే 50,000 ఉద్యోగాలు లేవు ఇప్పుడు. ఎస్ఐపిసి 30,000 అనుకున్నా, డిఎస్ఈఓ 20,000 అనుకున్నా, ఇంకా మిగతా ఉద్యోగాలు అనుకున్నా, మొత్తం కలిపి ఒక 50,000-60,000 పెద్దగా ఎక్కువ ఏం లేవు. అది ఇచ్చుకుంటే నువ్వు లాస్ట్ సంవత్సరాల్లో లాస్ట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇస్తే ఎవరికి న్యాయం చేస్తావు? అప్పటి వరకు ఎంత వ్యతిరేకత వస్తుంది, ఎంత అన్రెస్ట్ వస్తుంది. వీళ్ళందరికీ ఇన్ని సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? ఇప్పుడు ఎలక్షన్స్ ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు వీళ్ళు, మళ్ళీ తర్వాత మార్చిలో ఎప్పుడో ఇంకో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు గుర్తు. మరి ఇంకా ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన వస్తుంది? ఆల్రెడీ రిలీజ్ చేసారు కదా, ఎలక్షన్స్ ముందు చేసారు. ఎవడు కావాలి జోబ్ క్యాలెండర్లు? ఎవడు అడిగిండి అసలు వీళ్ళని? నోటిఫికేషన్ విడుదల చేయమని అంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాంట్లో ఉన్నాయి ఏమైనా జాబులు? ఎవడు కావాలి వీళ్ళకి జాబ్ క్యాలెండర్? ఎవడు అడిగిండి అసలు వీళ్ళని? నోటిఫికేషన్ విడుదల చేయ స్వామి అని చెప్పేసి అడుగుతున్నాం మేము. కాబట్టి మేము అడిగేది కూడా నోటిఫికేషన్ మీద. వీళ్ళ జోక్ క్యాలెండర్, వీళ్ళ జోకర్ మాటలు మేము మాట్లాడతానంటే మేము కూడా వాళ్ళలాగానే జోకర్లు అవుతాం. జోక్ క్యాలెండర్ జోకర్ క్యాలెండర్ కూడా వీళ్ళంతా జోకర్ల సంఘం. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతా జోకర్సే వీళ్ళంతా. మీరు చూడండి వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయో. ఎవరు మాట్లాడతారు? అది పూట ఒక మాట, చేయని దానికి అబద్ధం ఎవరు మాట్లాడతాడు? జోకర్ మాట్లాడతారు. పని చేయకుండా మాట్లాడేటోని ఏమంటారు? జోకరే అంటారు. జూట మాట్లాడేటోని ఏమంటారు? జోకరే అంటారు. చరిత్రలో వీళ్ళకి ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక రేవంత్ రెడ్డి మీదనే వ్యతిరేకత వస్తుందని. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోరి. ఒక వారం 10 రోజులు నేను ఈడ హైదరాబాద్లో తిరిగితేనే 500 మందిని జమ చేసిన. అదే ఢిల్లీలో పోయి తెలంగాణలో తెలుగు వాళ్ళని మొత్తం జమ చేసి 1000 మంది నేను 1000 మంది ధన చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే అవకాశం ఇస్తున్నాం మేము, అక్కడ పోదలుచుకోలేదు కానీ ఖచ్చితంగా పోతాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి? జూన్ 18 లోపల నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ విడుదల చేయకపోతే మాత్రం జూన్ 18న 100 మందితో మేము నిరుద్యోగులతో ఒకటేసారి ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాం. ఇది ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
నిరుద్యోగులు ఎవరు అడగక ముందుకే 40,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు అడిగితే అడగకుండా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ రోజు మమ్మల్ని మొత్తం కూడా ప్రేరేపించి బస్సు యాత్రలు కావచ్చు, ఇటు నానా రకాలుగా స్టూడెంట్స్ వింగ్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఊర్లలోకి తోలి బీఆర్ఎస్ నోడించే ప్రయత్నం చేశారు. అప్పుడు మా ఎంట ఉన్నది కూడా మీరు ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే ప్రతిపక్షం మా ఎమ్మటి వస్తే మీరు దానికి రాజకీయ రంగు బొలుగుతున్నారని చెప్పి మోతీలాల్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఖచ్చితంగా ఈ నెల 18వ తారీఖు లోపు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే ఢిల్లీని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.